లోకనాయకుడు కమల్ హాసన్‌కు ఉన్నట్లుండి తన పెండింగ్ ప్రాజెక్ట్స్ పైకి మనసు మళ్లినట్లుంది. 4 ఏళ్లుగా పక్కన పడి ఉన్న 'విశ్వరూపం 2' సినిమాను తన బ్యానర్ ద్వారా టేకప్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని ఎలాగైనా ఈ ఏడాదే రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు కమల్. అయితే దీంతో పాటు కమల్ దాదాపు 2 దశాబ్దాలుగా మరుగున పడి ఉన్న తన కలల సినిమా 'మరుదనాయగం'ను కూడా బయటకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ చేతుల మీదుగా మొదలై కొన్నాళ్ల పాటు షూటింగ్ కూడా జరుపుకున్న మరుదనాయగం ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పునఃప్రారంభించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన కమల్ ఇప్పుడు ఓ అంతర్జాతీయ సంస్థతో కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఈలోపు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని కొత్త పోస్టర్లు రిలీజ్ చేయడం కమల్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే తెరకెక్కించిన సన్నివేశాల్లోంచి కొన్ని స్టిల్స్ తీసి కేన్స్లో స్టాండీలు ఏర్పాటు చేయించారు కమల్. కమల్ గడ్డంతో ఉన్న ఆ ఫోటోలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దాదాపు 40 నిమిషాల నిడివితో అవుట్పుట్ కమల్ దగ్గర ఉంది. దాన్ని అలాగే వాడుకుని మిగతా సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు కమల్ హాసన్. అయితే ఈ సినిమాను పూర్తి చేయడానికి కొన్ని వందల కోట్లు అవసరమవుతాయి. అవి సమకూరితే మరుదనాయగంను పూర్తి చేయడానికి ఎంతైనా శ్రమించడానికి కమల్ హాసన్ సిద్ధంగా ఉన్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.